ఏం చేయగలుగుతుంది? వాస్తవంగా టోటల్గా 9 ఉగ్రవాద స్థావరాల మీద జరిగినటువంటి దాంట్లో సుమారు 80 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారంటున్నారు. ఇంకా క్లియర్ కావాల్సి ఉంది. ఇండియన్ ఆర్మీ కాల్పుల్లో ఇప్పుడు ఏది మన దేశం మీదన కాల్పులు జరుపుతున్నది వివిధ సెక్టార్లో పాకిస్తాన్ ఆర్మీ. దానికి ప్రతిగా భారత పౌరులు ఇక్కడ 3 చనిపోతే పాక్ సైన్యం కాల్పుల్ని ఇండియన్ ఆర్మీ తిప్పికొడితే ఈ కాల్పులు పలువురు పాక్ సైనికులే మృతి చెందారన్నటువంటి విషయం కూడా ఇక్కడ స్పష్టమవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే పాకిస్తాన్ ఇప్పుడు చేయగలిగేది ఈ కాల్పులు ఒకవైపు. నెక్స్ట్ ఎయిర్ స్ట్రైక్స్కి రావచ్చు. అంటే యుద్ధ విమానాలతో సరిహద్దుల్లో ఎక్కడో 1-2 చోట్ల దాడి చేయడానికి రావచ్చు. అది మేబీ సైనిక స్థావరాల మీదనే దాడి చేయడానికి రావచ్చు. క్రిందసారి కూడా పఠాన్కోట్ సైనిక స్థావరం మీద దాడి చేయడానికి వస్తేనే మనం రిటాలియేషన్ అటాక్ ఇచ్చాం. ఇది నెంబర్ 1. గ్రౌండ్ అటాక్ అయితే పాకిస్తాన్ వచ్చే ధైర్యం చేయకపోవచ్చు. ఎందుకంటే వస్తే ఒక్కడు కూడా తిరిగి వెళ్ళడం. ఇది మాత్రం మన హామీ. ఎందుకంటే మన గ్రౌండ్ కమ్యూనికేషన్లో గ్రౌండ్ అటాకింగ్లో మనది అత్యంత పవర్ఫుల్ వ్యవహారం. ఇకపోతే నేవీ అటాక్, అది పాకిస్తాన్ ఒక చిన్న ప్రయత్నం చేయాలని కూడా కోరుకుందాం. దానివల్ల మనకు కొంత లాస్ ఉంటుంది. కానీ మన సైన్యం కొట్టే దెబ్బకి పాకిస్తాన్ పోర్టులు 2 లేచిపోతాయి. ప్రధాన పోర్టులు ఆ 2 లేచిపోతే పాకిస్తాన్కి ఇప్పుడు కాస్తో కోస్తో మిగులుతున్నటువంటి తిండి కూడా దొరకదు. అది కాబట్టి పాకిస్తాన్ చేయడానికి చేస్తుందనడానికే సిద్ధపడదాం. మనం చెయ్యదు అనుకోవద్దు.